హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. ఏప్రిల్ మంత్ అయితే వచ్చేసింది. సో ఈ ఏప్రిల్ మంత్లో ప్రీమియర్ అవబోతున్న ఓటీటీ మూవీస్ అండ్ సిరీస్ గురించి ఇందులో చూద్దాము. టోటల్ 21 ఓటీటీ మూవీస్ మనకి ఎప్పుడు చూడడానికి వస్తున్నాయో ఇందులో చెప్పడం అయితే జరిగింది. చూసే ముందు ఫ్రెండ్స్, మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్లో ఉన్న కంటెంట్ చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ అయితే చేసుకోండి. లైక్ ఫ్రెండ్స్, వీడియోకి చాలా తక్కువ శాతం మంది లైక్ అయితే చేస్తున్నారు. ఈ వీడియోకి 24 అవర్స్లో 2K లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్లీజ్ టార్గెట్ అనేది కంప్లీట్ అయితే చేయండి. మరెందుకు ఆలస్యం, సింపుల్గా వీడియో ఏం చేద్దాం వీడియో. ఫస్ట్ వన్, టుక్ టుక్. ఈ ఫిలిం వచ్చేసి కామెడీ అండ్ అడ్వెంచర్ ఫ్యాంటసీ డ్రామాగా ఉంటుంది. ఇందులో నిహాల్, సాన్వి మేఘనా అండ్ హర్ష్ రోషన్ యాక్ట్ అయితే చేశారు. ముగ్గురు ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర ఉన్న ఒక మిస్టీరియస్ ఆటో రిక్షా స్టోరీ అయితే మనం ఇందులో చూడబోతున్నాం. ఈ ఫిలింకి డైరెక్టర్ సుప్రీత్ సి కృష్ణ. ఇతని నుంచి ఇది సెకండ్ డైరెక్షన్ ఫిలిం. 2021 ఇయర్లో అలనాటి చిత్రాలు అని చెప్పేసి ఒక ఫిలిం అయితే తీస్తున్నారు. సో ఈ మూవీ అనేది ఎలా ఉంటుందో చూద్దాము. లాస్ట్ మంత్ అయితే మనకి థియేటర్స్లో రిలీజ్ చేశారు. ఇప్పుడు ఓటీటీ ప్రీమియర్ అయితే చేస్తున్నారు. ఓటీటీ ప్లాట్ఫామ్లో మనకి ఏప్రిల్ 10th ఈటీవీ యాప్లో చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. నెంబర్ 2, బ్లాక్ మిర్రర్ సీజన్ 7. ఇది ఆంథాలజీ సిరీస్గా ఉంటుంది. సీజన్ 7లో టోటల్ 6 ఎపిసోడ్స్ తీసుకుని వస్తున్నారు. మీరు కానీ ప్రీవియస్ సీజన్స్ కానీ చూసుంటే తెలిసే ఉంటుంది. మనకి ఒక ఎపిసోడ్లో ఒక స్టోరీ మాత్రమే చూడడానికైతే ఉంటుంది. ఇలా మనకి సీజన్ 7లో 6 ఎపిసోడ్స్ వస్తున్నాయి. 6 స్టోరీస్ అనేవి మనం చూడబోతున్నాం. గాయస్, మీరు కానీ ప్రీవియస్ సీజన్స్ కానీ చూడకపోయి ఉంటే ఒక్కసారి బిగించేయండి. మీకే కంటెంట్ అయితే అర్థమైతే అవుతుంది. మీరు ఒక్కొక్క ఎపిసోడ్ వాచ్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు మనకి సీజన్ 7 వచ్చేసి ఏప్రిల్ 10th నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో ప్రీమియర్ చేస్తున్నారు. ఇంగ్లీష్ అండ్ హిందీ ఆడియోస్లో అందుబాటులో అయితే ఉంటుంది. సో ఇప్పుడు వస్తున్న న్యూ ఎపిసోడ్స్లో ఎలాంటి స్టోరీస్ ఉండబోతున్నాయో చూద్దాము. ఫ్రెండ్స్, మీరు కానీ ఇంకా ప్రీవియస్ సీజన్స్ కానీ చూడకపోయి ఉంటే ఒక్కసారి సీజన్ 1లో ఫస్ట్ ఎపిసోడ్, సెకండ్ ఎపిసోడ్ అనేది చూడండి. మీకే అర్థమైతే అవుతుంది. ఇంకా మీరే నాన్ స్టాప్గా ఎపిసోడ్స్ వాచ్ చేస్తూనే ఉంటారు. నెంబర్ 3, ది లెజెండ్ ఆఫ్ హనుమాన్ సీజన్ 6. 2021 ఇయర్లో స్టార్ట్ అయిన ఈ సిరీస్ వచ్చేసి ఇంకా కంటిన్యూ అయితే అవుతూనే ఉంది. ఇప్పటివరకు ఈ సిరీస్ నుంచి 45 ఎపిసోడ్స్ వరకు అయితే వచ్చున్నాయి. మరి సీజన్ 6 నుంచి ఎన్ని ఎపిసోడ్స్ వస్తాయో చూడాలి. సో సిరీస్ గురించి స్పెషల్గా చెప్పాల్సి అవసరం లేదనుకుంటాను. ఒక బెస్ట్ యానిమేషన్ మైథలాజికల్ సిరీస్ అనేది మీరు రామాయణం నుంచి చూద్దాం అనుకుంటే ఇది మాత్రం మిస్ అయితే చేయకూడదు. సో సీజన్ 6 కోసం చాలామంది ఎక్సైటింగ్గా వెయిట్ అయితే చేస్తూ ఉంటారు. నేను కూడా ప్రీవియస్కి వచ్చిన అన్ని ఎపిసోడ్స్ కంప్లీట్ చేస్తున్నాను. మరి సీజన్ 6 మనకి చూడడానికి వచ్చేసి ఏప్రిల్ 11th జియో హాట్స్టార్లో చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. సో తెలుగు డబ్బింగ్ కూడా ఉంది ఈ సిరీస్ నుంచి. సో మీలో ఎవరైనా బిగినింగ్ నుంచి కంటిన్యూ చేద్దాం అనుకుంటే స్టార్ట్ అయితే చేయవచ్చు. నెంబర్ 4, జ్యువెల్ థీఫ్ ది హీస్ట్ బిగిన్స్. ఇది నెట్ఫ్లిక్స్ నుంచి వస్తున్న డైరెక్ట్ ఫిలిం. మూవీ వచ్చేసి యాక్షన్ అండ్ క్రైమ్ థ్రిల్లర్గా ఉంటుంది. 2 డైరెక్టర్స్ ఈ ఫిలింని తీయడం అయితే జరిగింది. ఇందులో సైఫ్ అలీ ఖాన్, జయదీప్ అలావత్ అండ్ నికితా దత్ యాక్ట్ అయితే చేశారు. ఈ ఫిలింలో వచ్చేసి ఒక బిగ్గెస్ట్ క్రిమినల్ హీస్ట్ స్టోరీ అయితే చూడబోతున్నాం. ఏప్రిల్ 25th నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో ఈ ఫిలిం అప్లోడ్ అయితే ఉంటుంది. ఇంగ్లీష్, హిందీ, తెలుగు అండ్ తమిళ్ ఆడియోస్. నెంబర్ 5, కొత్తగా. ఈ ఫిలిం వచ్చేసి రీసెంట్గా ఈ 2024 ఇయర్లో వచ్చిన ఫిలిం అయితే కాదు. 2022 ఇయర్లో ఈ ఫిలిం అనేది థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. సో 2 ఇయర్స్ తర్వాత ఈ ఫిలిం ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేయడం అయితే జరుగుతోంది. మూవీ వచ్చేసి రొమాంటిక్ లవ్ స్టోరీ డ్రామాగా ఉండబోతోంది. ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి అండ్ రాయల్ రిచ్ అమ్మాయి లవ్ స్టోరీ అయితే ఇందులో మనం చూస్తాము. సో ఫ్రెండ్స్, ఈ ఫిలిం ఓటీటీ ప్రీమియర్ వచ్చేసి ఏప్రిల్ 24th ఈటీవీ యాప్లో ప్రీమియర్ అయితే చేస్తున్నారు. నెంబర్ 6, ది లాస్ట్ ఆఫ్ అస్ సీజన్ 2. ఈ సిరీస్ వచ్చేసి పోస్ట్ ఎపోకలిప్టిక్ జాంబీ యాక్టివిటీ అండ్ యాక్షన్ అడ్వెంచర్ డ్రామాగా ఉంటుంది. సీజన్ 1 అయితే ఎక్సలెంట్. మీరు కానీ ఇంకా సీజన్ 1 చూడకపోయి ఉంటే జియో హాట్స్టార్లో తెలుగు డబ్బింగ్ అయితే ఉంది, వాచ్ అయితే ఇచ్చేయండి సీజన్ 2 వచ్చే లోపల. సో దీనికి కంటిన్యూషన్గా ఇప్పుడు సీజన్ 2 నుంచి 7 ఎపిసోడ్స్ మన ముందుకు తీసుకుని వస్తున్నారు. ఈ సిరీస్ ప్రీమియర్ ఏప్రిల్ 14th జియో హాట్స్టార్లో ప్రీమియర్ అయితే ఉంటుంది. వీక్లీ ఎపిసోడ్స్ ప్రీమియర్ చేస్తూ ఉంటారు, మల్టిపుల్ లాంగ్వేజెస్. నెంబర్ 7, ప్రవీణ్ కుడు షప్పు. ఈ ఫిలిం వచ్చేసి మిస్టరీ థ్రిల్లర్ అండ్ క్రైమ్ డ్రామాగా వచ్చింది. ఇందులో బాసిల్ జోసెఫ్ అండ్ షౌబిన్ మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేశారు. ఒక మర్డర్ అయితే జరిగింది. ఆ మర్డర్ ఇన్వెస్టిగేషన్, దాని వెనుకున్న కల్ప్రిట్ ఎవరు అనేది ఈ మూవీలో మనం చూడబోతున్నాం. రీసెంట్గా జనవరి మంత్లో ఈ ఫిలిం థియేటర్స్లో రిలీజ్ చేశారు. IMDb రేటింగ్ 10కి 7 అయితే ఇచ్చున్నారు. మూవీ అయితే బాగున్నట్టుంది. నాకు తెలియదు గైస్, ఎందుకంటే ఈ ఫిలిం వచ్చేసి డెబ్యూ డైరెక్టర్ నుంచి వచ్చింది. సో చూద్దాము. మనకి ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్లో ఈ ఫిలిం
అనేది రిలీజ్ చేస్తున్నారు. ఏప్రిల్ 11th సోనీ లివ్ ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ అయితే ఉంటుంది. వండర్ఫుల్ గుడ్ న్యూస్ వచ్చేసి మనకి డైరెక్ట్గా తెలుగు డబ్బింగ్ కూడా రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 8 రాచరికం. ఈ ఫిలిం వచ్చేసి యాక్షన్ థ్రిల్లర్ అండ్ పొలిటికల్ డ్రామాగా వచ్చింది. ఇందులో విజయ్ శంకర్, వరుణ్ సందేశ్ అండ్ అప్సరా రాణి మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేస్తున్నారు. రీసెంట్గా జనవరి మంత్లో ఈ ఫిలిం థియేటర్స్లో రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు ఓటీటీ ప్రీమియర్ వచ్చేసి ఏప్రిల్ 11th లయన్స్ గేట్ ప్లే ఓటీటీ ప్లాట్ఫామ్లో ఈ ఫిలిం అప్లోడ్ చేస్తున్నారు. నెంబర్ 9 రివర్సీ. ఇది మలేషియన్ ఒరిజినల్ ఫిలిం. మూవీ వచ్చేసి సైన్స్ ఫిక్షన్ అండ్ థ్రిల్లర్ డ్రామాగా ఉంటుంది. లైక్ ఇది టైమ్ ట్రావెల్ ఫిలిం. ఇందులో వచ్చేసి వైఫ్ అండ్ సన్ని కాపాడుకోవడానికి మన హీరో చేసే ఆ టైమ్ ట్రావెల్ అండ్ దాని డెస్టినీ అయితే ఇందులో మనం చూడబోతున్నాం. ఈ ఫిలిం ప్రీమియర్ వచ్చేసి ఏప్రిల్ 19th నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేస్తున్నారు. నెంబర్ 10 బుల్లెట్ ట్రైన్ ఎక్స్ప్లోజన్. ఇది నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ జాపనీస్ ఫిలిం. మూవీ వచ్చేసి యాక్షన్ అడ్వెంచర్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామాగా ఉంటుంది. సో టోక్యో సిటీలో ఉన్న బుల్లెట్ ట్రైన్కి ఒక సమస్య వచ్చి పడింది. అది ఏంటి అనేది ఈ ఫిలింలో మనం చూడబోతున్నాం. యాక్చువల్గా ఇది 1975 ఇయర్లో వచ్చిన ది బుల్లెట్ ట్రైన్ ఫిలింకి అఫీషియల్ రీమేక్. సో ఈ ఫిలిం ప్రీమియర్ వచ్చేసి ఏప్రిల్ 23rd నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేస్తున్నారు. జాపనీస్, ఇంగ్లీష్, తెలుగు, తమిళ్, హిందీ ఆడియోస్ కూడా రిలీజ్ అవుతున్నాయి. నెంబర్ 11 మిస్టర్ ఇన్సోమ్నియా వెయిటింగ్ ఫర్ లవ్. ఇది చైనీస్ వెబ్ సిరీస్. 2023 ఇయర్లో రిలీజ్ చేస్తున్నారు. సిరీస్ వచ్చేసి రొమాంటిక్ కామెడీ డ్రామాగా వచ్చింది. 10కి 7.4 రేటింగ్తో ఉన్న ఈ సిరీస్ని నౌ తెలుగు డబ్బింగ్లో అండ్ హిందీ డబ్బింగ్లో మన ముందు తీసుకుని వస్తున్నారు. టోటల్ ఇందులో 24 ఎపిసోడ్స్ వరకు అయితే ఉన్నాయి. ఏప్రిల్ 10th మనకి అమెజాన్ MX ప్లేయర్లో ఈ సిరీస్ ప్రీమియర్ చేస్తున్నారు. తెలుగు, తమిళ్, హిందీ ఈ ఆడియోస్ అనేవి రిలీజ్ అవుతాయి. నెంబర్ 12 చావా. విక్కీ కౌశల్ అండ్ రష్మిక మందన మెయిన్ లీడ్గా యాక్ట్ చేసిన ఈ ఫిలిం వచ్చేసి యాక్షన్ అండ్ హిస్టారికల్ డ్రామాగా ఉంటుంది. ఛత్రపతి సంభాజీ మహారాజ్ స్టోరీ అనేది ఇందులో మనకి చూపించారు. సో మూవీ థియేటర్స్లో వచ్చి బ్లాక్ బస్టర్ అయితే అయింది. మెడాక్స్ ఫిల్మ్స్ వారు బ్యాక్ టు బ్యాక్ 2 బ్లాక్ బస్టర్స్ అయితే అందుకున్నారు. అవి కూడా బిగ్ బ్లాక్ బస్టర్స్. 2024 ఇయర్లో అయితే స్త్రీ 2తో 800+ CR వరకు కలెక్ట్ అయితే చేయడం జరిగింది. ఇప్పుడు ఈ 2025 ఇయర్లో ఈ చావా ఫిలిం 700+ వరకు కలెక్ట్ అయితే చేసింది. సో చావా ఫిలిం అనేది మీరందరూ థియేటర్స్లో చూసే ఉంటారనుకుంటున్నాను. మరొకసారి ఓటీటీ ప్లాట్ఫామ్లో చూద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్న ఆడియన్స్. ఓటీటీ ప్రీమియర్ వచ్చేసి ఏప్రిల్ 11th నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో అప్లోడ్ అయితే ఉంటుంది. మల్టిపుల్ లాంగ్వేజెస్. నెంబర్ 13 టెస్ట్. ఈ ఫిలిం వచ్చేసి స్పోర్ట్స్ అండ్ థ్రిల్లర్ డ్రామాగా ఉంటుంది. ఇందులో సిద్ధార్థ్, మాధవన్, మీరా జాస్మిన్ అండ్ నయనతార మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేశారు. సిద్ధార్థ్ ఇంటర్నేషనల్ క్రికెట్ ప్లేయర్ అయిన తన లైఫ్ స్టోరీ, ఇంకో పక్క మాధవన్ తన సైంటిస్ట్ స్టోరీ అనేది మనకి చూపించబోతున్నారు. 2 లైఫ్ క్యారెక్టర్స్ స్టోరీ అయితే ఇందులో మనం చూడబోతున్నాం. ఈ ఫిలింకి వచ్చేసి ది ఫ్యామిలీ మ్యాన్, ఫర్జీ మూవీస్కి స్టోరీ రైటర్గా వర్క్ చేసిన రైటర్ నుంచి ఈ ఫిలిం అయితే వస్తుంది. సో చూద్దాము. ట్రైలర్ కట్ అనేది చాలా బాగుంది. మనకి ఏప్రిల్ 4th ఈ ఫిలిం నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేయబోతున్నారు. తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. నెంబర్ 14 దిల్రుబా. కిరణ్ అబోరం అండ్ రుక్షాన్ దిల్లోన్ మెయిన్ లీడ్గా యాక్ట్ చేసిన ఈ ఫిలిం వచ్చేసి యాక్షన్ అండ్ రొమాంటిక్ డ్రామాగా ఉంటుంది. లైక్ ఫ్రెండ్స్, మూవీ అయితే ఇది డీసెంట్ వాచ్ అని చెప్పాలి. సో పర్లేదు, మూవీ వచ్చేసి చూడడానికి బాగానే ఉంది. అంటే ఇందులో వచ్చేసి మన హీరో క్యారెక్టర్ హైలైట్ అనమాట. అంటే 2 wordsకి స్టిక్ అయితే అయి ఉంటాడు. సారీ అండ్ థ్యాంక్స్. అది మూవీ చూస్తే మీకే అర్థమైతే అవుతుంది. సో లవ్ అంటేనే ఆశ్రయించుకునే మన హీరో మళ్ళీ లవ్లో పడ్డం. ఇంకోటి వచ్చేసి మనకి సంబంధం లేకుండా ఇందులో విలన్స్ అయితే వస్తూ ఉంటారు, ఓన్లీ ఫైట్స్ కోసమే. సో అది కొంచెం ఓవర్ అనిపిస్తుంది. మూవీ అయితే ఫ్రెండ్స్ మనకి ఫస్ట్ హాఫ్ చాలా బాగా నచ్చుతుంది. సెకండ్ హాఫ్ మళ్ళీ రొటీన్ అయితే అయిపోతుంది. సో ఓవరాల్గా ఇది డీసెంట్ వాచ్ ఫిలిం అని చెప్పాలి. సో థియేటర్స్లో చాలామంది ఈ ఫిలిం వచ్చేసి మిస్ అయితే అయి ఉంటారు. ఓటీటీ ప్లాట్ఫామ్కి వచ్చినాక ఒక అటెంప్ట్ అయితే ఇవ్వండి. మనకి ఈ ఫిలిం అమెజాన్ ప్రైమ్ వీడియో అండ్ ఆహా ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేస్తున్నారు. ఏప్రిల్ 11th నుంచి చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. నెంబర్ 15 ర్యాన్సమ్ క్యానియన్. ఇది వెబ్ సిరీస్. ఈ సిరీస్ వచ్చేసి రొమాన్స్ అండ్ ఫ్యామిలీ డ్రామాగా ఉంటుంది. సిరీస్ ప్రీమియర్ ఏప్రిల్ 17th నెట్ఫ్లిక్స్ ఇండియాలో రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 16 G20. ఇది అమెజాన్ ప్రైమ్ వీడియో ఒరిజినల్ ఫిలిం. మూవీ వచ్చేసి యాక్షన్ థ్రిల్లర్ అండ్ అడ్వెంచర్ డ్రామాగా ఉంటుంది. ఈ ఫిలిం ప్రీమియర్ ఏప్రిల్ 10th ప్రైమ్ వీడియోలో అప్లోడ్ చేస్తున్నారు. ఇంగ్లీష్తో పాటు 5 ఇండియన్ ఆడియోస్ కూడా రిలీజ్ అవుతున్నాయి. నెంబర్ 17 కోర్ట్ స్టేట్ వర్సెస్ ఏ నోబడీ. ఈ ఫిలిం వచ్చేసి థ్రిల్లర్ అండ్ కోర్టు డ్రామాగా ఉంటుంది. న్యాచురల్ స్టార్ నాని ప్రొడ్యూస్ చేసిన ఈ ఫిలిం థియేటర్స్లో వచ్చి మంచిగా అయితే ఆడింది. ఇందులో
ప్రియదర్శి, హర్ష్ రోషన్, శ్రీదివ్య అండ్ శివాజీ గారు యాక్ట్ అయితే చేశారు. స్పెషల్గా శివాజీ క్యారెక్టర్ ఈ మూవీలో హైలైట్ అనమాట. ఫ్రెండ్స్, ఈ ఫిల్మ్ మీరు థియేటర్స్లో చూసారా? మీకు ఎలా అనిపించింది? 10కి ఎంత రేటింగ్ ఇస్తారో కామెంట్లో డ్రాప్ చేయండి. ఇప్పుడు మనకి ఓటీటీ ప్లాట్ఫామ్లో చూడడానికి రిలీజ్ చేస్తున్నారు. ఏప్రిల్ 11th నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో ఈ ఫిల్మ్ అప్లోడ్ అయితే ఉంటుంది. మల్టిపుల్ లాంగ్వేజెస్. థియేటర్స్లో మిస్ అయిన వారు ఓటీటీ ప్లాట్ఫామ్లో మిస్ అయితే కాకండి. నెంబర్ 18 ఆంటోర్ సీజన్ 2. ఇది స్టార్ వార్స్ ఫ్రాంచైజ్. ఈ సిరీస్ వచ్చేసి సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ అండ్ అడ్వెంచర్ డ్రామాగా ఉంటుంది. సో స్టార్ వార్స్ సిరీస్ లవర్స్ ఈ సిరీస్ని ఎవరైనా కంటిన్యూ చేస్తుంటే మనకి 2022 ఇయర్లో సీజన్ 1 అయితే రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈ 2025 ఇయర్లో సీజన్ 2 అయితే ప్రీమియర్ చేస్తున్నారు. ఏప్రిల్ 22 సీజన్ 2 జియో హాట్స్టార్లో ప్రీమియర్ చేస్తారు. వీక్లీ ఎపిసోడ్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. నెంబర్ 19 మ్యాడ్ స్క్వేర్. ఈ ఫిల్మ్ వచ్చేసి కామెడీ డ్రామాగా తీసుకుని వచ్చారు. మ్యాడ్ బాగుందా, మ్యాడ్ స్క్వేర్ బాగుందా అంటే నాకు మ్యాడే బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఈ మ్యాడ్ స్క్వేర్ అనేది అంతగా నచ్చలేదు. ఎందుకంటే మనకి మూవీ వచ్చేసి స్టోరీ మీద అంతగా డిపెండ్ అయితే కాలేదు, కామెడీ ట్రాక్ మీద తీసుకుపోయారు. అదే కాకుండా మీరు చూసుకున్నట్టయితే స్టార్టింగ్ నుంచి మీకు అర్థం అయితే అవుతూనే ఉంటుంది. అంటే హీరోస్ అయితే పెళ్ళికి వస్తారు, ఒక ఫ్రెండ్ని తీసుకుని వస్తారు. సో అక్కడే మీకు అర్థమైతే అయి ఉంటుంది ఇక్కడ ఏదో జరుగుతుంది అని చెప్పేసి. ఇంకా గోవాకి అయితే వెళ్తారు, ఒక సమస్యలో పడతారు. సో అది కూడా మీకు అర్థం అయ్యే ఉంటుంది. సో ఇలా అయితే మనకి ఈ మూవీ అయితే ఉంటుంది. ఇలా ఎన్ని మూవీస్ అనేవి మనం చూడలేదు గాయస్. సో నాకైతే మ్యాడ్ స్క్వేర్ అనేది అంతగా నచ్చలేదు. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో డ్రాప్ చేయండి. నాకు కామెడీ కొంచెం నచ్చింది. అంటే సునీల్ గారి నుంచి కొన్ని సీన్స్ అయితే ఉన్నాయి కదా, సో అది కొంచెం బెస్ట్గా అనిపించాయి. సో ఈ ఫిల్మ్ ఓటీటీ ప్లాట్ఫామ్లో ప్రీమియర్ వచ్చేసి నెట్ఫ్లిక్స్ వారు రైట్స్ బ్యాక్ చేసుకున్నారు. ఏప్రిల్ 25 ప్రీమియర్ అయితే ఉంటుంది. నెంబర్ 20 L2 ఎంపురాన్. ఈ ఫిల్మ్ వచ్చేసి యాక్షన్ థ్రిల్లర్ అండ్ పొలిటికల్ డ్రామాగా తీసుకుని వచ్చారు. ఇందులో మోహన్ లాల్ అండ్ పృథ్వీరాజ్ సుకుమారన్ యాక్ట్ అయితే చేశారు. మూవీ థియేటర్స్లో వచ్చి ఇప్పటివరకు 200+ ఇయర్ వరకు కలెక్ట్ అయితే చేసింది. మరి మూవీ అనేది అంత బెస్ట్గా ఉందంటే ఫ్రెండ్స్ ఇది ఓకే ఫిల్మ్ అనే చెప్పాలి. దీనికన్నా లూసిఫర్ ఫిల్మ్ అనే మనకి చాలా బెస్ట్గా అనిపిస్తుంది. ఇక్కడ మోహన్ లాల్ గారి క్యారెక్టర్కి సంబంధించి ఎన్ని ఎంట్రీలు ఉంటాయంటే అన్ని ఎంట్రీలు ఉంటాయి. ఒక్కసారి ఎంట్రీ వేస్తే సరిపోదా? సరే 2 సార్లు అనుకోండి, 3 సార్లు అనుకోండి, ఎప్పుడు ఎంట్రీ ఇచ్చినా ఎంట్రీ పడుతూనే ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే వస్తూనే ఉంటుంది. సో అన్ని ఎంట్రీలు ఎందుకు ప్లాన్ చేశారో నాకు అర్థం కాలేదు. సో మూవీ వచ్చేసి మనల్ని చాలా అంటే చాలా బోరింగ్ ఫీలింగ్ అయితే కలిగిస్తుంది. స్పెషల్గా ఆ 3 hours డ్యూరేషన్ థియేటర్స్లో చూసిన వారికి ఎక్స్పీరియన్స్ బాగానే అయ్యే ఉంటుంది. సో నెట్ఫ్లిక్స్ వారు ఈ ఫిల్మ్ రైట్స్ అనేవి బ్యాక్ చేసుకున్నారు కదా, అయితే నెట్ఫ్లిక్స్ వారు చేస్తున్నారు ఈ ఫిల్మ్ని ట్రిమ్. సో ట్రిమ్ చేసి చాలా సీన్స్ వరకు తొలగించేసి ఒక డ్యూరేషన్ కట్ అనేది తీసుకొని వస్తారు. ఒక 20 to 25 minutes వరకు మనకి తొలగించేయవచ్చు. చూద్దాము. ఈ ఫిల్మ్ మనకి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో వచ్చేసి ఏప్రిల్ లాస్ట్ వీక్లో చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. ఎక్స్పెక్టెడ్ ఏప్రిల్ 24 ప్రీమియర్ కన్ఫర్మ్ అయితే చేయవచ్చు. మల్టిపుల్ లాంగ్వేజెస్. నెంబర్ 21 రాబిన్ హుడ్. నితిన్ అండ్ శ్రీలా మెయిన్ లీడ్గా యాక్ట్ చేసిన ఈ ఫిల్మ్ వచ్చేసి కామెడీ అండ్ యాక్షన్ డ్రామాగా తీసుకొని వచ్చారు. డైరెక్టర్ వెంకీ కుడుముల నుంచి వచ్చిన ఈ ఫిల్మ్ వచ్చేసి చాలా డిసప్పాయింటింగ్గా తీసుకొని వచ్చారు. చాలా కాన్ఫిడెంట్గా అయితే ఉన్నారు. మూవీ అయితే పక్కా బ్లాక్ బస్టర్ అని చెప్పేసి. మరి ఏది ఫ్లాప్ అయితే నిలిచింది. యావరేజ్ కూడా కాదు ఫ్రెండ్స్, నితిన్ గారికి మళ్ళీ ఫ్లాప్ అయితే పడింది. మీరు శ్రీలా ఫ్యాన్స్ అయితే అట్టయితే అవ్వకండి. తాను ఏ మూవీలో ఎంట్రీ ఇచ్చినా ఆ మూవీ వచ్చేసి దెబ్బ పడుతూనే ఉంది. సో ఫ్రెండ్స్ అలా అయితే ఉంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఈ ఫిలింలో వచ్చేసి రష్మిక మందనాని కన్ఫర్మ్ అయితే చేశారు. బట్ తాను డేట్స్ లేవడం కారణంగా శ్రీలు అనేది తీసుకున్నారు. మరి ఈ ఫిలిం వచ్చేసి ఇలా అయితే తయారైతే అయింది. సో నితిన్ గారికి మళ్ళీ బ్లాక్ బస్టర్ ఎప్పుడు పడుతుందో బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ అయితే ఇస్తూనే ఉన్నారు. డైరెక్టర్ మీద మనకి కొంచెం హోప్ అయితే ఉన్నది, ఈ రాబిన్ హుడ్ బాగుంటుంది అని చెప్పేసి. మరి ఇలా తీసుకొని వస్తారని చెప్పేసి అస్సలు ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు. సో ఎనీవే ఫ్రెండ్స్, మూవీ అయితే బాగా తీసుకురాలేదు. ఈ ఫిలిం ఓటీటీ ప్లాట్ఫామ్లో చూద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్న ఆడియన్స్ G5 వారు రైట్స్ బ్యాక్ చేసుకున్నారు. మోస్ట్లీ ఎర్లీ ప్రీమియరే మనకి ఉంటుంది. ఏప్రిల్ 25 ప్రీమియర్ ఎక్స్పెక్ట్ అయితే చేయవచ్చు. సో ఇవే ఫ్రెండ్స్ ఈ ఏప్రిల్లో ప్రీమియర్ అవబోతున్న ఓటీటీ మూవీస్ వచ్చేసి ఇది పార్ట్ 1 లిస్ట్ మాత్రమే. పార్ట్ 2లో ఇంకా చాలా మూవీస్ వరకు అయితే ఉన్నాయి. ఆ వీడియో కమింగ్ వెరీ సూన్. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరు ఇంకా వీడియోకి లైక్ చేయకుండా ఉంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే చేయండి. మన కంటెంట్ ఇంకా మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.